నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. జిలేబీ సమోసాలపై ఆరోగ్య హెచ్చరికలు. సిగరెట్ ప్యాకెట్పై ఆరోగ్యానికి హానికరమని విధిగా కనిపించే హెచ్చరిక ఇకపై అన్ని రకాల చిరుతిళ్లపైన దర్శనమివ్వనుంది. జిలేబీ, సమోసా, పకోడీ, వడాపావ్ మొదలుకొని చాయ్ బిస్కెట్ దాకా దాదాపుగా అన్ని రకాల చిరుతిళ్ల ప్యాకెట్లపైన వాటిలోని నూనెలు, చక్కెర, కొవ్వు తదితరాల శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు. జీవన శైలికి సంబంధించిన పలు రకాల వ్యాధులకు హెచ్చు మోతాదులో నూనెలు, చక్కెర తదితరాలే కారణంగా మారుతున్న నేపథ్యంలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ చర్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. దేశంలోని తొలిసారిగా దీన్ని నాగపూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా క్యాంపస్లోని కెఫ్టేరియాలు, ఫుడ్ కౌంటర్లు తదితర పక్కనే అందరూ తేలిగ్గా చదవడానికి వీలయ్యేలా పెద్ద అక్షరాలతో కూడిన భారీ పోస్టర్లు, హెచ్చరిక బోర్డులు పెడతారు. వాటిని తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరంగా ఏకరువు పెడతారు. అనంతరం దీన్ని కొద్ది నెలల్లో దేశమంతటికీ విస్తరిస్తారు. నిషేధం కాదన్న కేంద్ర ప్రభుత్వం చిరుతిళ్లలో ఇమిడి ఉండే ఆరోగ్య సమస్యల గురించి అధికారిక లెటర్ హెడ్లు, కవర్లు, నోట్ ప్యాడ్లు, ఇతర ప్రచురణలో ఆరోగ్య సందేశాలను విధిగా ప్రచురించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆ శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ జూన్ 21న ఈ మేరకు వాటికి లేఖలు రాశారు. సమోసా, వడాపావ్ తదితర సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు, బర్గర్లు, డొనాట్లను వంటి విదేశీ స్నాక్స్ ను ఈ జాబితాలో చేర్చాలని సబార్డినేట్ లెజిస్లేషన్లపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్, శివసేన ఎంపీ మిలింద్ దేవ్రా సూచించారు. అయితే ఈ చర్య సమోసా, జిలేబీ, పకోడీ వంటి పాపులర్ చిరుతిళ్లపై నిషేధం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కేవలం వాటిని తినడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం, తద్వారా జీవనశైలి వ్యాధుల ముప్పును కనీస స్థాయికి తగ్గించడమే మా లక్ష్యమని వివరించింది. పెను సమస్యగా భారత్లో ఆరోగ్య సంక్షోభం నానాటికి పెరుగుతున్న వస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణాల్లో అతిగా వేయించిన చక్కెర తదితరాల శాతం ఎక్కువగా ఉండే స్నాక్స్ వాడటం ఒకటని గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 కల్లా భారత్లో ఏకంగా 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారడం ఖాయమని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దల్లో కూడా స్థూలకాయ సమస్య నానాటికి పెరిగిపోతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి 5గురిలో ఒకరికంటే ఎక్కువగా అధిక బరువుతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎత్తి చూపింది. హెచ్చరికలు వేటిపై అంటే సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, కచోరీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, గులాబ్ జామ్, చాక్లెట్ పేస్ట్రీలు, అన్ని రకాల శీతల పానీయాలు.